ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనము. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవాతి దేవుడు ఈ ఉదయకాల సమయంలో గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారి దేశమందు నేను వారిని నాటుదును అంటున్నాడు ఆయన. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వినే కొంతమందిలో వారికి స్థిరత్వము లేదు. కొంతమంది జీవితాలు కానీ, వారి వ్యాపారాలు కానీ, వారి చదువు కానీ, వారి చేతి పని కానీ, వారి కుటుంబ ఆత్మీయ జీవితాలు కానీ గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉన్నాయి. ఎటువైపు గాలి వీస్తే అటువైపు ఎగిరిపోయినట్టుగా కొంతమంది జీవితాలు, పరిస్థితులు ఈరోజు ఉన్నాయండి. ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో దేవుని వైపు చూస్తూ ఉన్నారో వారందరితో కూడా దేవుడు చెప్తూ ఉన్నారు ఈరోజు, నేను వారిని నాటతాను అని. ఆనాడు తన బిడ్డలు ఉద్దేశించి పలికిన దేవుడే ఈరోజు నిన్ను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే నువ్వు స్థిరత్వం లేదు నా జీవితంలో అని నువ్వు దుఃఖిస్తూ ఉన్నావో, బాధపడుతూ ఉన్నావో, దేవుడు నీ మనవి అంగీకరించి, దేవుడు నీ ప్రార్థన ఆలకించి ఇదిగో దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆమేన్. నీ ఇంట్లో మారు మనస్సుల గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుడు స్థిరపరచబోతూ ఉన్నాడు. ఆర్థిక పరమైన పరిస్థితుల గురించి నువ్వు మొరపెట్టుచు ఉన్నావా? దేవుడు ఇదిగో ఫైనాన్షియల్గా నిన్ను స్థిరపరచబోతూ ఉన్నాడు. ఏ విషయంలో అయితే నీవు దుఃఖిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నావో నీకు శుభవార్త, దేవుడు నిన్ను నాటబోతూ ఉన్నాడు. ఆయన చేతులతో నాటిన దాన్ని ఎవరైనా పెరికివేయగలరా అండి? అపవాది కనీసం తాకగలరా అండి? ఎంత మాత్రం కుదరదు కదా. అంటే దేవుడు ఆయన చేతులతో నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుని సన్నిధి నుంచి వచ్చిన ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ఈరోజు ప్రార్థన చేయి. దేవా, నన్ను నాటండి ప్రభువా, ఇదిగో ఈ విషయాల్లో నన్ను అభివృద్ధి పరచండి ప్రభువా అని దేవుని సన్నిధిలో ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేయి. గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. ఆమేన్. చూడండి, ఆయన అంటూ ఉన్నారు, వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరు. ఇప్పటిదాకా కూడా నీ జీవితము ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇటువంటి పరిస్థితుల్లో ఉంది. కానీ ఇక్కడి నుంచి దేవుడు ఒక స్థిరమైన పరిస్థితిని నీకు కలగజేయబోతున్నాడు ఆయన. ఆమేన్. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో దుఃఖముతో నువ్వు మనోవేదనతో నువ్వు ప్రార్థన చేస్తున్నావో ప్రభు నీకు స్థిరత్వాన్ని ఇచ్చాడు. ఒక స్థలాన్ని దేవుడు చూపించబోతూ ఉన్నాడు. ఒక సమృద్ధిని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక ఆనందకరమైన పరిస్థితుల్లోకి దేవుడు నిన్ను, నీ సమస్తాన్ని ఆయన నడిపించబోతూ ఉన్నాడు. వారికి ఇచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికి వేయబడరు. అపవాది ఇంక నేను తరలించలేడు. అపవాది ఇంక నేను వాడు ముట్టలేడు. అపవాది ఏమీ అసలు నీ దరిదాపుల్లోకి రాకుండా దేవుడే నిన్ను నాటబోతూ ఉన్నాడు. దేవుడే నీకు కాపుదలగా ఉండబోతూ ఉన్నాడు. ఆమేన్. ఇది దేవుని వాగ్దానం. ఇది ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ బలమైన వాగ్దానం ద్వారా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ జీవితం గురించి, మీ కుటుంబం గురించి నువ్వు భయపడాల్సిన పని లేదు. కానీ ప్రార్థన చేయంతే. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఎవరు నీకు ఎదురుగా నిలబడేది? దేవుడు నీతో ఉన్నప్పుడు ఎవరు నిన్ను తాకేది? ఇంకెంత మాత్రము ఎవరికి ఈ రోజు నుంచి అధికారము లేదు. యేసు నామంలో నువ్వు దీవించబడబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.